హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎగ్ రైస్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఇప్పుడు వీడియోలో చూద్దామండి. పిల్లలకు ఈ లంచ్ బాక్స్లోకి ఏ ఫ్రైడ్ రైస్ చేసినా అలాగే తీసుకొస్తున్నారు, తినట్లేదు అనుకునే వరకు ఈ విధంగా ఎగ్ రైస్ని చేసి లంచ్ బాక్స్లో పెట్టండి. ఖాళీ లంచ్ బాక్స్లు తీసుకొస్తారండి. పిల్లలైతే మళ్ళీ ఇలాగే చేయించుకొని తింటారు. చాలా బాగుంటుందండి ఇలా కనుక ఎగ్ రైస్ చేశారంటే. ఇప్పుడు మనము ఆలస్యం చేయకుండా టేస్టీ ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక 3 ఎగ్స్ను తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే నేను ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చండి, మీకు రైస్ను బట్టి ఎగ్స్ను తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 ఎగ్స్ని ఒక బౌల్లోకి పగలగొట్టి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇలా ఎగ్స్ని పగలగొట్టి పెట్టుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత కొద్దిగా సాల్ట్ను వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేస్తున్నానండి. వేసి ఇదంతా కూడా సాల్ట్ మిరియాల పొడి ఎగ్ మిశ్రమంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి వేయడం వలన ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఈ విధంగా అంతా కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని దీన్ని వెంటనే కలపకుండా కాసేపు అయిన తర్వాత దీన్ని నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. ఎగ్ మిశ్రమం అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ విధంగా చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ అంతా కూడా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా అతన్ని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకుని రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మరొక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకును వేసాను. మీరు ఆనియన్స్ ఎక్కువ కావాలనుకునేవారు మరి కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పసుపుని అలాగే ధనియాల పొడిని, తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారము, ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ను వేసుకుంటున్నాను. తర్వాత సోయా సాస్ను కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త దోరగా వేగాలి ఫ్రెండ్స్. ఇది కాస్త దోరగా వేగిన తర్వాత మనం ముందుగా రైస్ని వండి పెట్టుకుంటాం కదా దాన్ని పొడిగా చేసుకొని ఆ రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా అంతా ఉప్పు కారం అంతా కూడా బాగా రైస్ పట్టే విధంగా బాగా కలుపుకొని మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాల పొడిని వేస్తున్నాను ఫ్రెండ్స్. మిరియాల పొడిని వేసి తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, తర్వాత సరిపడినంత సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేస్తున్నాను. వేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. రైస్కి అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇదంతా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని, ఆ ఎగ్ ఫ్రైని ఈ రైస్లోకి వేసుకోవాలి. వేసుకొని మరొకసారి ఈ ఎగ్ ఫ్రై అంతా కూడా రైస్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎగ్గుని ముందుగా అతనే ఫ్రై చేసి తర్వాత రైస్లో వేసుకుంటే ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతసేపు అయినా కూడా నీచు వాసన రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేసి పెట్టామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇదే విధంగా చేయమంటారు. చాలా బాగుంటుంది ఇలా ఎగ్ ఫ్రై చేస్తే. పిల్లలకైతే లంచ్ బాక్స్ చేసి పెట్టండి, మళ్ళీ ఇలాగే చేయమంటారు. చాలా బాగుంటుంది దీని టేస్ట్. మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.